ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ ఎన్నికపై హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వీటికి సంబంధించి దాదాపు ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు సాయంత్రం ఖర్గే సమక్షంలో కె కేశవరావు కాంగ్రెస్ చేరనున్నారు. అయినా తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ ఎన్నికపై హైకమాండ్ తో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. వీటికి సంబంధించి దాదాపు ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు సాయంత్రం ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ చేరనున్నారు. అయినా తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా టీపీసీసీ నియామకం, కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇక కె కేశవరావు, ఆయన ఇప్పటికి బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ రోజు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. సీఎం సమక్షంలో, నేతృత్వంలో, ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరికొంతమంది మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే టీపీసీసీ నియామకంపై ఏఐసీసీ కసరత్తు చేస్తుంది. దాదాపుగా ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధు యాజ్కి ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు, ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఖర్గేను కూడా కలిశారు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ సింగిల్ గా వెళ్లి ఖర్గేను కూడా కలిసి ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా కూడా చెప్తున్నారు. దాదాపు మహేష్ కుమార్ గౌడ్ కి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రచారం కూడా జరుగుతుంది ఆయన అని. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేసీ వేణుగోపాల్ తో ఇప్పటికే కసరత్తు చేశారు. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది. రాహుల్ తో కూడా మరోసారి భేటీ తర్వాత ఫైనల్ గా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత మంత్రివర్గంలోకి ఎవరు తీసుకోబోతున్నారు అనేది ప్రకటించే అవకాశం ఉంది. కార్పొరేషన్ పదవులు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్, వీటన్నిటికి సంబంధించి కాంగ్రెస్ నేతలతో సీఎం మాట్లాడి ఆ తర్వాత అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏఐసీసీ కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇటు పీసీసీ ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక ప్రస్తుతం టీపీసీసీ పదవి రాహుల్ కోర్టులో ఉంది అని చెప్పాలి. రాహుల్ తో భేటీ తర్వాత ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.